పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ సమీక్ష సమావేశాలు నిర్వహించనుంది. నూతనంగా నియమించిన పార్లమెంట్ ఇన్ఛార్జీల అధ్యక్షతన జరగబోయే ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొనున్నారు. ఈ నెల 6న నిర్వహించబోయే తుక్కుగూడ సభకు జన సమీకరణ, ప్రచార కార్యక్రమాలపై చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాడు కాంగ్రెస్ సమీక్ష సమావేశాలు జరగబోతున్నాయి. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ నాగేంద్ర జరుగుతున్నారు. గుడ్ మార్నింగ్ నాగేంద్ర. సో మొత్తానికి సమీక్ష సమావేశం ప్రధాన అజెండా ఏంటి, అసలు ఏం చర్చించబోతున్నారు? థ్యాంక్ యూ సతీష్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం 17 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి ప్రత్యేకంగా ఇన్ఛార్జీలను సైతం నియమించింది. దీంతో పాటు మరోవైపు ఏఐసీసీ కార్యదర్శులుగా ఉన్నటువంటి ముఖ్యంగా ఇద్దరికి కూడా, ఒకరికి 9 నియోజకవర్గాలను కేటాయిస్తూ మరొకరికి 8 నియోజకవర్గాలకి బాధ్యత వహిస్తూ, మరొకవైపు 17 పార్లమెంటు నియోజకవర్గాలకి మంత్రులు, అదేవిధంగా పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నేతలందరికీ కూడా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజు 17 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్ష సమావేశాలు నిర్వహించబోతున్నారు. ముఖ్యంగా ఈ సమీక్ష సమావేశాల ప్రధాన ఎజెండా రాబోయేటటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సినటువంటి వ్యూహాలతో పాటు మరోవైపు ప్రధానంగా 6వ తేదీన తుక్కుగూడలో ఏర్పాటు చేసేటటువంటి భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి అంశం పైన ప్రధానంగా ఈ రోజు జరిగేటటువంటి సమీక్ష సమావేశాల్లో చర్చించబోతున్నారు. ఎందుకంటే ఈ భారీ బహిరంగ సభకు 10 లక్షల జన సమీకరణ చేయాలనేటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది. దాంట్లో భాగంగానే ప్రస్తుతం ఈ 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో, అంటే ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గంలో గెలిచినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా పోటీ చేసినటువంటి అభ్యర్థులతో పాటు ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి కీలక నేతలందరితో కూడా ఈ పార్లమెంట్ సమావేశాలు నిర్వహించబోతున్నారు. ప్రతి జిల్లా ప్రత్యేక జన సమీకరణ చేయాలి అనేటటువంటి అంశంలో ప్రధాన ఎజెండాగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఎందుకంటే 10 లక్షల జన సమీకరణ చేయడంతో పాటు మరొక వైపు తుక్కుగూడ వేదికగా 6వ తేదీన జరిగేటటువంటి బహిరంగ సభలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ఖర్గే హాజరవుతున్నటువంటి నేపథ్యంలో మరొకసారి 6వ తేదీన దేశవ్యాప్తంగా ఎన్నికలు పోటొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి మొదటి భారీ బహిరంగ సభ కాబట్టి ఇక్కడ నుంచే ఎన్నికల సమర సంచారాన్ని పూరించబోతున్నటువంటి నేపథ్యంలో ఈ భారీ బహిరంగ సభను పెద్ద ఎత్తున విజయవంతం చేయడమే లక్ష్యంగా ఈ సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.